హలో మై డియర్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క హాస్టల్ కన్ఫర్మేషన్ కోసం మనం ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎటువంటి స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకైతే ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయాలి అంటే నాకు మీ యొక్క సపోర్ట్ అనేది కూడా కావాలి. ఈ యొక్క ఛానల్కి 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి ఇంకా కేవలం 20 సబ్స్క్రైబర్స్ మాత్రమే అవసరం. మీ యొక్క సపోర్ట్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ అనేది అయితే ఉంటుంది. ఎవరెవరికైతే మనలో UMS అప్లికేషన్స్ అప్రూవల్ వచ్చిందో, అలాగే పేమెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు 7th నవంబర్ నుంచి మెస్ కార్డ్ కలెక్షన్ కోసం రావాలి అని చెప్పారు. అలాగే ఎవరికైతే మెయిన్ క్యాంపస్ కాలేజెస్లో వచ్చినదో వాళ్ళకి 4th నుండే హాస్టల్ స్టార్ట్ అయిపోయింది. క్యాంపస్లో హాస్టల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వాళ్ళు మెస్ కార్డ్ కోసం 4th నుండి రావచ్చని ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. నేను ఈ యొక్క టాపిక్ గురించి సెపరేట్గా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ అది కూడా మీరు చెక్ చేస్తే మీకు క్లారిటీ అనేది అయితే వస్తుంది. బట్ ఈ యొక్క వీడియో మెయిన్ టాపిక్ వచ్చేసి మనం ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్తే మనకి మెస్ కార్డ్ ఇస్తారు, ఓకేనా? మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను, ఓకేనా? కుదిరితే ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది నేను ఒక లిస్ట్ అనేది PDF ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కూడా కుదిరితే నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన యొక్క హాస్టల్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మనం అప్లికేషన్ చేసిన వెంటనే మనకి UMS వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. నేను స్క్రీన్ మీద కూడా మీకు అది చూపిస్తున్నాను. ఇలా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఫామ్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి హాస్టల్ అప్లికేషన్ యొక్క పేమెంట్, ఓకేనా? మనం చేసినటువంటి పేమెంట్ రిసిప్ట్ కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి, ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి కాపీ ఆఫ్ ది సెట్ అడ్మిట్ కార్డ్ ఆర్ జాయినింగ్ రిపోర్ట్ ఆర్డర్స్, ఓకేనా? మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇందులో ఒక సెట్ అనేది జిరాక్స్ యాడ్ చేయాలన్నమాట, ఓకేనా? ఫోర్త్ సర్టిఫికేట్ వచ్చేసి కాపీ ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా? మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి కాపీ ఆఫ్ ది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఓకేనా? ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్గా తీసుకున్నది, 2025లో తీసుకున్నది, ఇందులో యాడ్ చేయొచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇవి 6th అనమాట. మన యొక్క 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో యొక్క జిరాక్స్, ఓకేనా? కాపీస్ ఆఫ్ ది SSC ఇంటర్ డిగ్రీ మెమోస్, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీ ఆఫ్ ది ఆధార్ కార్డ్, ఓకేనా? ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఓకేనా? 4 ఫొటోస్ కూడా మనం ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటైతే మన యొక్క అప్లికేషన్ మీద మళ్ళీ మనం అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు వచ్చేసి కాపీ ఆఫ్ ది లేటెస్ట్ TC. ఇన్ కేస్ మీరు కనుక ప్రీవియస్ ఇయర్లో BEd ఆర్ఎల్స్ MBA సంథింగ్ ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మీరు PGకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అప్లై చేశారో, MBA ఆర్ఎల్స్ BA BSc, ఆ యొక్క TC అనేది అయితే ఇక్కడ ఒక సెట్ అనేది జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్లో చెప్పే ఈ యొక్క 2 సర్టిఫికేట్స్ అనేది కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో అయితే మనలో కొంతమందికి యూజ్ అవుతాయి, కొంతమందికి అప్లికేబుల్ అవుతాయి. ఈ యొక్క సర్టిఫికేట్స్ వచ్చేసి PH సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అయితే కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరైతే వెరిఫికేషన్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ ఫీజ్ ఎగ్జామ్షన్ కోసం వాళ్ళైతే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫై చేస్తారు. సో మీరైతే ఇన్ కేస్ మీకు PH సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీగా ఇవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్లో గ్యాప్ ఉంది అనుకోండి, మీరు ఆ గ్యాప్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఇక్కడ చెప్పినటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా లేదు అనుకుంటే మీ దగ్గర నుండి ఏదైనా లెటర్ తీసుకోవడం లాంటిది, లేకపోతే ఏదైనా మీరు ప్రాపర్ రీజన్ చెప్తే మీకు కొంచెం టైం ఇవ్వడం లాంటిది జరుగుతుంది అని నాకున్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ యొక్క వీడియోలో మీకైతే ఏమి సర్టిఫికేట్స్ అనేది మెస్ కార్డ్ కలెక్షన్ కోసం తీసుకెళ్ళాలి అనేది క్లారిటీగా చెప్పాను అని నేను అనుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.